హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి లాస్ట్ వీక్ సెక్షనల్ కంట్రోలర్ జాబ్స్ పడ్డాయి కదా, దానిపైన ఒక వీడియో చేయండి అని చాలామంది ఆస్పిరెంట్స్ నాకు కామెంట్స్లో అడిగారనమాట. వాళ్ళ కోసం అదేవిధంగా ఎవరైతే ఏఎల్పి కానీ, సెకండ్ వన్ ఏఎస్ఎం కానీ లేదా గూడ్స్ గార్డ్ కానీ ఇప్పుడు ఎన్టీపీసీ డిస్క్వాలిఫై అంటారు చూడండి, వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఇది. ఓకే, ఖచ్చితంగా చాలా మంచి పోస్టు. నెక్స్ట్ లెవెల్ కూడా, పే లెవెల్ కూడా చాలా మంచిది. ఎవరైతే ఇలాంటి ఎయిమ్స్ ఉండేవాళ్ళు ఈ పోస్టులు కూడా ట్రై చేయండి. నా సజెషన్, ఎవరికైతే సైట్ ఉందో, ముందే చెప్తాను చూడండి, సైట్ ఉండేవాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో. సైట్ ఉండే వాళ్ళకి అసలు అనవసరం, ఇక్కడ ఈ పోస్ట్కి అసలు ఎలిజిబులే కాదు. A2 ఉండాలా ఖచ్చితంగా, A1 కాదు A2 ఉండాలా. దాని గురించి కూడా ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైట్ ఉండే వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ వచ్చింది నాకు ఆప్షను, ఈ హైప్ కూడా హైప్ పాయింట్స్ ఇవ్వండి మీరు ఖచ్చితంగా. మీ కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకే. ఇది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు అసలైన క్వాలిఫికేషన్ ఏంది, నెక్స్ట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలో, లాస్ట్ డేట్ ఎప్పుడు, అసలు దీని సిచ్యువేషన్ ఏంది అనేది ఒకసారి నీట్గా చెప్తాను చూడండి. యాక్చువల్గా ఇండికేటివ్ నోటీస్ వచ్చి లాస్ట్ మంత్ 23, ఇది కూడా నేను వీడియో చేసి ఉంచేస్తాను, ఒక 2-3 మినిట్స్ ఉంది అంతే. 23 రోజుకి రిలీజ్ డేట్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ నోటీస్. నెక్స్ట్ రీసెంట్గా మనకి 14th అనేది ఫుల్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 15th నుంచి, ఓకేనా. నెక్స్ట్ క్లోజ్ అయ్యేది నెక్స్ట్ మంత్ 14th వరకు చూడండి, నెక్స్ట్ మంత్ 14th. ఓకే, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది స్టార్ట్ అయ్యి, అంటే దాదాపు ఈరోజు 22 కదా, 7 days కంప్లీట్ అయిపోయింది. మీరు, నా సజెషన్ ఏమైనా ఉందంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దమ్మా, లాస్ట్ డేట్ వరకు అసలు వెయిట్ చేయొద్దండి, ఓకే. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చి 16th చూడండి, మాడిఫికేషన్ 17th. నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రొవైడెడ్ దర్ స్క్రైబ్ ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ వచ్చి 27 నుంచి 31st వరకు, ఓకే. ఇవి ఒక క్లారిటీ ఉంది. ఎప్పటి నుంచి స్టార్టింగ్ 15th, ఓకే. ఎండ్ డేట్ ఎప్పుడు 16th, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 16th, ఈ మంత్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పోస్ట్ ఏంది ఇది, గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ అట్ ఇట్స్ ఈక్వలెంట్ అట్ ఏజ్ బిట్వీన్ 20 and 33, 20 to 33 ఇయర్స్ ఆన్ 01/01/2026. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 01/01/2026 గాను మీకు 20 years పడిందల్లా. నెక్స్ట్ 33 years మించకూడదు చూడండి, 20 years పడిందల్లా. ఏ డేట్కి, ఈ డేట్కి 01/01/2026, అంటే నెక్స్ట్ ఇయర్ January 1st. నెక్స్ట్ పోస్ట్ లెవెల్ ఇన్ 7th CPC, 7th పే కమిషన్ లెవెల్ 6 చూడండి, చాలా హై లెవెల్ పే పోస్ట్ అనమాట ఇది, లెవెల్ 6 జాబ్ అనమాట, ఓకేనా. ఒకసారి నీట్గా చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ సెక్షనల్ కంట్రోలర్, 7th పే లెవెల్, నెక్స్ట్ లెవెల్ 6 జాబ్ ఇది. నెక్స్ట్ ఇనిషియల్ పే వచ్చి 35,400, మెడికల్ స్టాండర్డ్ A2, అందుకే చెప్పాను ఇందాకే, ఎవరికైనా సైట్ ఉంటే వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి అని. నెక్స్ట్ చూడండి, 01/01/26 కానీ 20 years పడిందలా, 33 years మించకూడదు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 368 పోస్టులు. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా, చాలా తక్కువ ఉన్నాయి కదా, ఏంది పరిస్థితి అనే వాళ్ళే చెప్తున్నాను చూడండి, బాగా వినండి. ఇందులో ఓన్లీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ మాత్రమే ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నీట్గా చెప్తాను, ఒకసారి చివరి వరకు చూడండి వీడియో. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది, జీకే అనేది ఉండదు దీంట్లో, ఇది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి వీడియో, ఓకే. నెక్స్ట్ చూడండి, నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళు చూడండి, అదే ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఓబీసీకి వచ్చి 3 years వస్తుంది. నెక్స్ట్ SC/ST వాళ్ళకి వచ్చి 5 years వస్తుంది, అంటే 33 + 3 వచ్చి 36 వచ్చి ఓబీసీ. నెక్స్ట్ 38 వచ్చి SC/ST వాళ్ళకి. ఇది ఒక క్లారిటీ చేసినట్లున్నా మీకు, ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పేసిన. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి,
ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూడండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ చూడండి ఒక్కసారి. దెర్ ఆర్ షెల్ బి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఫాలోడ్ బై సిబిఏటి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది. నెక్స్ట్ కాల్ లెటర్స్ తెలిసిందే, ఇంకా ఇదంతా తెలిసిందే. అంటే మనకి 2 స్టేజెస్ ఉన్నాయన్నమాట. అందుకే చెప్పిన ఏఎల్పి కానీ నెక్స్ట్ ఏఎస్ఎం కానీ గూడ్స్ గార్డ్ మిస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోండి అని. దీంట్లో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది. దీంట్లో సిబిఐటి ఎగ్జామ్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉందన్నమాట. ఇది అందుకే దీన్ని ఏం పెట్టుకున్న వాళ్ళు ఇది కూడా అప్లై చేయమని చెప్తున్నా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నాడు, సిబిఏటికి షెల్ బి ఎక్సెట్ 8 టైమ్స్ తీస్తున్నాడు. వేకెన్సీస్ మే బీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ రైల్వే అడ్మిషన్. అంటే ఈ పోస్టులు చాలామంది, ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా, 368 ఉన్నాయి. సడన్గా ఒక 1000 పెంచితే ఏం చేస్తావు? చాలాసార్లు రైల్వే నోటిఫికేషన్లో ఇలా కూడా జరిగింది. ముందే చెప్తున్నాను చూడండి, పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి మీరు అప్లై చేయకోకుండా ఉండొద్దండి. అప్లై చేయండి. పోతే మన టక్కని 1000 పెంచితే లేదా 2000 పెంచారు ఏం చేస్తారు? అప్పుడు కట్ ఆఫ్లు తగ్గిపోతాయి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీట్గా మెన్షన్ చేసినాడు చూడండి అక్కడ. ఏమి మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ అమాంగ్ ఎస్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద మెరిట్ క్యాండిడేట్స్ అండ్ సింగిల్ స్టేజ్ ఆఫ్ సిబిటి. అంటే ఒక్కొక్కసారి ఇంక్రీజ్ చేయొచ్చు, ఒక్కోసారి డిక్రీజ్ చేయొచ్చు అంట. అంటే నా పర్సెప్షన్ చెప్తున్నాను చూడండి, మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అంట. ఒక్కోసారి ఇంక్రీజ్ చేయొచ్చు, ఒక్కోసారి డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ డివి వచ్చి ఫైనల్గా 1:1 తీస్తా అని చెప్పేసినాడు. డివి వచ్చి 1:1. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది, అంతా ఉంది దీంట్లో. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ మీరు వెళ్ళి ఒక్కసారి టెలిగ్రామ్లో జాయిన్ అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకే, అందుకే చూడండి, సైట్ ఉండేవాళ్ళు మీరు స్కిప్ చేయండి చెప్పాను చూడండి. 6/9 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాల, నో ఫాగింగ్ టెస్ట్. నియర్ విజన్ వచ్చి 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ కలర్ విజన్, బైనాకులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్. చూడండి ఇన్ని ఉన్నాయి, అందుకే చెప్తాను మీకు. సైట్ ఉండేవాళ్ళు స్కిప్ చేసేయండి. వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసాడు పక్కాగా. ఇప్పుడైతే ఇంతకుముందు లేజర్ టెస్ట్ చేస్తే నేను అప్లై చేయొచ్చు కదా సార్, అది చేయొచ్చు కదా సార్ అంటున్నారు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు రైల్వే స్ట్రిక్ట్ అయిపోయిందండి, చాలా స్ట్రిక్ట్ అయింది, ముందులాగా లేదు పరిస్థితి. నెక్స్ట్ చెప్పాను కదా, ఏజ్ లిమిట్ అయిపోయింది కదా ఇందాకే. ఇక్కడే చూసుకోండి, ఇయర్స్ చూసుకోండి ఒకసారి. 23, 22, 33. నెక్స్ట్ యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 02/01 1993. అదే ఓబీసీ 02/01 1990. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి 9088. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి, మీకు తెలిసిందే ఇది, అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫీజు చూడండి, క్యాండిడేట్స్ కేటగిరీస్ ఫీజు స్ట్రక్చర్ వచ్చి మ్యాక్సిమం వచ్చి 500 రూపీస్ టోటల్గా. సో ఆల్ ద క్యాండిడేట్స్ ద అవుట్ ఆఫ్ ఫీజ్ 500 అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రిఫండెడ్. అంటే యాక్చువల్ మీకు 100 రూపీసే, తర్వాత 400 రిఫండ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే అందరికీ. నెక్స్ట్ చూడండి, ఫర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బీయింగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, పీడబ్ల్యూబీడీ 250 షెల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అప్లికబుల్ ఆన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి. అంటే 250 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది వీళ్ళందరూ. ఓకే, ఇంకేం లేదు, ఇంకా డౌట్ క్లియర్ అయినట్లుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సిలబస్ చూద్దాం ఒకసారి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే అందరికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? నా సజెషన్ అది. 1 minute ఇది ప్రాసెస్ చూడాలా కదా. ఈ వీడియో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది స్లో తీసుకుంటుంది అనమాట. చూడండి, సిబిటి ఎగ్జామినేషన్ టోటల్ డ్యూరేషన్ వచ్చి 120 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చి ఎంత 100. 1/3 నెగిటివ్ చూడండి, 1/3 ఉంది నెగిటివ్. ఓకే,
నెక్స్ట్ చూడండి సిబిఐటి కూడా ఉంది. ఇప్పుడు సిలబస్ బాగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ బాగా వినండి. అనలాటికల్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ. ఓకే, అనలిటికల్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ. ఇక్కడ చూడండి, జనరల్గా ప్రతి చదివే వాళ్ళు నంబర్ సిస్టము, రేషియో, ప్రపోర్షను, నెక్స్ట్ యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, టైము, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పవర్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, జామెట్రీ అండ్ ఏరియా అండ్ వాల్యూమ్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, బేసిక్ లెవెల్ ఓన్లీ. సో ఇక్కడ వరకు అందరికి దొరుకుతాయి. ఎక్కడి వరకు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇదంతా 10th సిలబస్ అండి. 10th క్లాస్ సిలబస్లో ఉంది. నేను ఈ 10th క్లాస్ సిలబస్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేసి ఉంచుతాను. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి సెండ్ చేస్తా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే లీనియర్ ఈక్వేషన్స్ 10th సిలబస్లో ఉంది. ఇది జామెట్రీ నేను టీచ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ బేసిక్ లెవెల్, ఇది కూడా నేను ఇవన్నీ చాప్టర్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ ఒకసారి చెప్తా చూడండి, అందరు ఒక పాయింట్ వినండి. సార్ ఈ సిలబస్ ఏంది కొత్తగా ఉంది అంటున్నారు. సో ఇది బ్యాంక్ సిలబస్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అనేది బ్యాంక్ సిలబస్. బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మంచి ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ ఇది కూడా. బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా, బ్యాంకులు ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళు కూడా రాయొచ్చు. మ్యాక్సిమం బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వేస్ కూడా రాస్తున్నారు. నెక్స్ట్ మల్టీ సోర్స్ డేటా అనాలిసిస్, ఎగ్జామినేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ఫేసెస్, డ్రాయింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. నెక్స్ట్ టేబులర్ డేటా రిప్రజెంటెడ్ గ్రాఫికలీ, చార్ట్స్, మొత్తం ఇదంతా డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. అంతా డేటా సఫిషియన్సీ, డేటా అరేంజ్మెంటు. సో ఇప్పుడు చూడండి, డేటా అనాలిసిస్ అంటే ఏంలే, ఒక పేరా ఇస్తాడు, అది అర్థమెటిక్ పేరా ఇస్తాడు, దాన్ని మనం అర్థం చేసుకొని క్వశ్చన్స్ జనరేట్ చేసింటాడు, తర్వాత మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. వాడంతా ఇదొక డేటా అనుకోండి, దీనికి సంబంధించిన డేటా ఇచ్చేసి దీంట్లో మనము ఒక టేబుల్ వేసుకోవాలి. ఈ టేబుల్లో మనమంతా వాల్యూస్ వేసుకొని క్వశ్చన్స్ వాడే జనరేట్ చేసింటాడు, మనం ఆన్సర్ చేయాలి. ఇది డేటా అనాలిసిస్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఏం లేదు, వాడే ఇచ్చేస్తాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి, ఇది 40%, ఇది 30%, నెక్స్ట్ 15%, ఇట్లా ఇచ్చేసి వాడే క్వశ్చన్స్ ఇచ్చేసి, మీకు అందరికి తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళకైతే తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, పాయింట్ అర్థమైనట్టుంది. ఈ బుక్స్ కూడా నాకు దొరికితే నేను టెలిగ్రామ్లో జాయిన్ అయ్యిందండి, నేను సెండ్ చేస్తాను, ఫ్రీ బుక్సే. నెక్స్ట్ లాజికల్ క్యాపబిలిటీ, చూడండి బాగా వినండి. లాజికల్ రీజనింగ్, బైనరీ లాజిక్, సిలాజిజం, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఇది రైల్వే సిలబసే. అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, సాల్వింగ్ లాజిక్ బేస్డ్ పజిల్స్, మొత్తం ఎన్టీపీసీలో ఏమున్నాయో అవే సిలబసే. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడండి, ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ వుడ్ బి గివెన్ ఫ్రమ్ ఎనీ సబ్జెక్ట్ ఆన్ హిస్టరీ. చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది అంటే పేరాగ్రాఫ్ చదవమని చెప్తున్నాడు. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎనీ సబ్జెక్ట్స్, హిస్టరీలో అయినా ఇవ్వచ్చు, సొసైటీ ఇవ్వచ్చు, లిటరేచర్ ఇవ్వచ్చు, సైన్స్ ఇవ్వచ్చు, ఎన్విరాన్మెంట్, అబ్స్ట్రాక్ట్, మైథాలజీ, టెక్నాలజీ, కల్చర్, అండ్ క్యాండిడేట్ వుడ్ బి రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆన్ మెయిన్ ఐడియా. ఇది అందరికీ ఏమంటారంటే అది ఈ టాపిక్స్లో ఇవ్వచ్చు. మెయిన్ ఐడియా రాయాలా, సపోర్టింగ్ ఐడియా ఉండాలా, అప్లికేషను, నెక్స్ట్ లాజికల్ స్ట్రక్చర్ ఏమి, స్టైల్ ఆఫ్ గివెన్ పారాగ్రాఫ్, ఇదంతా రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది తెలుగులో కూడా వస్తుందా అంటే అక్కడ రైల్వే వాడు మ్యాక్సిమం తెలుగు వస్తుంది, తెలుగు పెట్టుకున్న లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ వస్తుంది. అనకే ఎస్ఐ ప్రిపేర్ అయి ఉంటారు కదా, చాలామంది తెలిసింది. ఎస్ఐ ప్రిపేర్ అయి ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఐడియా ఉంటుంది ఖచ్చితంగా. ఇది వాళ్ళకి ఆ కాంప్రహెన్షన్ వస్తుంది ఆ ఎస్ఐ సిలబస్లో, ఖచ్చితంగా ఉంది. ఇదే సిలబసే ఉంటుంది. అంటే పారాగ్రాఫ్ ఇచ్చి మనకి మెయిన్ ఐడియా ఏమి, సపోర్టింగ్ ఐడియా ఏమి, అప్లికేషన్ ఏమి, లాజికల్ స్ట్రక్చర్ ఏమి, స్టైల్ ఆఫ్ ద గివెన్ పారాగ్రాఫ్ ఏమి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివించా, ఇప్పుడు మొత్తం నీకు డేటా మొత్తం చెప్పా, ఇది దీని గురించి ఏమి, మొత్తం రైల్వే జాబ్ ఇదంతా. నెక్స్ట్ దీనికి సబ్బైన మెయిన్ ఐడియా, సపోర్టింగ్ ఐడియా, నెక్స్ట్ లాజికల్ స్ట్రక్చర్ ఏమి, ఏం కథ అనేది మొత్తం ఈ ఐడియా చదివిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఇది రీడింగ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉండాలి. ఓకే, మెంటల్ రీజనింగ్ చూడండి,
అనాలజీ, ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఐటమ్స్ అండ్ అప్లై టు అనదర్ పేర్. నెక్స్ట్ సిరీస్ కంప్లీషన్, ఐడెంటిఫై ప్యాటర్న్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్, ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ టర్మ్, సాల్వింగ్ కోడింగ్ డీకోడింగ్ టైప్స్ క్వశ్చన్, నెక్స్ట్ సాల్వింగ్ ర్యాంకింగ్ అరేంజ్మెంట్ అండ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇదంతా బ్యాంక్ సిలబస్ అండి. ఇదంతా బ్యాంక్ సిలబస్ ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిలబస్ ఉంది, నెక్స్ట్ రైల్వే సిలబస్ ఉంది. అంటే అంతా ఒకటే ఫామ్ కిందకే వచ్చేస్తుంది ఇదంతా. ఓకే, సాల్వింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఇది బ్యాంక్లో వస్తుంది అనమాట. ర్యాంకింగ్ అరేంజ్మెంట్ కూడా ఇది కూడా బ్యాంక్ సిలబస్ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం 60% బ్యాంక్ సిలబస్ ఉంది దీంట్లో. ఓకే, అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ వైజ్ చూడండి, ఏది ఎక్కువ ఉందో చెప్తా చూడండి. మ్యాక్సిమం అల్నాటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ వచ్చి 60 ఉన్నాయి మార్క్స్. మొత్తం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం ఇదంతా ఎంత వస్తుంది, 60 ఉంది. లాజికల్ క్యాపబిలిటీ వచ్చి 20, మెంటల్ రీజనింగ్ వచ్చి 20. ఓవరాల్ చూస్తే 100 క్వశ్చన్స్ 120 మినిట్స్, అంటే 2 hours 120 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్. ఓకే, బాగా అర్థం చేసుకోవచ్చు. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ క్యాపబిలిటీ వచ్చి 20, మెంటల్ రీజనింగ్ వచ్చి 20. బాగా వినండి, ఇది బాగా మంచి జాబు, మంచి ఛాన్స్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఏ జోన్లో ఏమున్నాయో పోస్టులు ఒకసారి నీట్గా చెక్ చేద్దాం. వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ మీరు ఏదైనా చేయాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి తెలుస్తుంది. ఓకే, చూడండి, నేను అన్ని పోస్టులకు నేను చెప్పట్లేదు, ఓన్లీ బెంగళూరు జోను మనకు దగ్గర ఉండేది. భువనేశ్వర్ చెప్తాను, నెక్స్ట్ చెన్నై, నెక్స్ట్ సికింద్రాబాద్ చెప్తాను. బెంగళూరు జోన్లో చూడండి, సౌత్ వెస్టర్న్ రైల్వే కిందకి వస్తుంది. యూఆర్ కేటగిరీస్ చూడండి 11 ఉన్నాయి. ఎస్సీ వచ్చి 3, ఎస్టీ వచ్చి 2, ఓబీసీ వచ్చి 5, ఈడబ్ల్యూఎస్ వచ్చి 3. టోటల్గా 24 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 1 ఉంది. ఓకే, క్లారిటీ వచ్చినట్లుంది. బెంగళూరు వచ్చి ఎన్ని ఉన్నాయి, 24. నెక్స్ట్ భువనేశ్వర్ చూడండి, భువనేశ్వర్ వచ్చి టోటల్గా యూఆర్ 9. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ 2, ఎస్టీ కూడా 2 ఉంది, ఓబీసీ 4 ఉంది. టోటల్గా 17. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 ఉన్నాయి. పీడబ్ల్యూ వాళ్ళకి అసలు లేదు, చూస్తే 17. ఇక్కడే మీరే అప్లై చేసుకోవచ్చు. చెన్నై చూడండి, చెన్నై ఓవరాల్ చూస్తుంటే 5 ఉన్నాయి. అది యూఆర్ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ ఎస్సీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళు వచ్చి 1. టోటల్గా 5 ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి చెన్నైలో. నెక్స్ట్ ముంబై కూడా చూడండి, ముంబై వచ్చి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి పోస్టులకి, ఎక్కువ కేటగిరీస్ ఎక్కువ ఉన్నాయంటే సెంట్రల్ రైల్వే, నెక్స్ట్ వెస్ట్రన్ వస్తుంది, నెక్స్ట్ ఎస్సీఆర్ వస్తుంది. 3 వస్తున్నాయి ఇక్కడ. ఓకే, 24, 18, 2 బాగా గమనించుకోండి. ఓవరాల్ చూసుకుంటే 44 పోస్టులు ఉన్నాయి ముంబైలో 44 ఉన్నాయి. మన సికింద్రాబాద్ చూసుకోండి, సికింద్రాబాద్ చూడండి, ఈసీఓ ఈస్ట్ కోస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఎస్సీఆర్ వస్తుంది. ఈస్ట్ కోస్ట్ అప్లై చేసుకుంటే సికింద్రాబాద్ బేస్ అంటే విశాఖపట్నం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకు దగ్గరగా ఉండేది విశాఖపట్నమే, వైజాగ్ వాళ్ళకి దగ్గర వస్తుంది అనమాట. ఆ సర్కిల్లో వస్తుంది జాబ్ అనేది. సో ఈసీఓఆర్ వచ్చి 7 ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కిందికి వస్తుంది. ఓన్లీ భువనేశ్వరే చూడండి ఎన్ని ఉన్నాయో, 17 ఉన్నాయి అటు సైడ్ భువనేశ్వర్. ఓన్లీ ఇది కూడా ఈ జోన్ కిందికి వచ్చేసరికి సో 7 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీఆర్ వచ్చి సౌత్ సెంట్రల్ వచ్చి 18. టోటల్గా 25 ఉన్నాయి. సార్ ఈసీ వరకు కూడా ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ ఏమా మీరు రెండు జోన్లకు అంటే జోన్ ఇప్పుడు సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏంది సార్ ఈసీఓఆర్కి ఎస్సీఆర్కి ఎలిజిబులా అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. డివిజన్స్ ఇవన్నీ జోన్స్ కాదు, డివిజన్స్ కిందకి వచ్చేసింది. ఈసీఓఆర్ కూడా మనకి డివిజనే. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉండే కొన్ని డివిజన్స్ సికింద్రాబాద్ జోన్ కిందకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు గుంటకల్ ఉంది, గుంటకల్ డివిజన్ కిందకి వస్తుంది, గుంటూరు డివిజన్ వస్తుంది. ఇట్లా కొన్ని డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఆ డివిజన్స్ కిందికి అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఈసీఆర్ అనే ఒక డివిజన్స్ కిందికి ఇవి 25 పోస్టులు అనేది ఎలిజిబులే. కానీ ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందికే, కానీ మన సైడ్ ఉంటుంది అనమాట. ఎడ్జ్ ఏది ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్ ఏది విశాఖపట్నం, ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం కిందికే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది సికింద్రాబాద్
అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ ఆల్ నా సజెషన్ ఏదైనా ఉంది అంటే నేను అందరికి చెప్పేది ఫస్ట్ సికింద్రాబాద్ ప్రిఫరెన్స్ చేయండి. సెకండ్ ప్లేస్లో మీరు ఇంకా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే బెంగళూరు, థర్డ్ ప్లేస్ వచ్చి ముంబై, చెన్నై, భువనేశ్వర్లో తక్కువ ఉన్నాయి పోస్టులు. అంతకుమించి ఇంకేం లేదు. ఇంకేదైనా ఉందంటారా? సరే, ఇప్పుడు అసలేంది ఇది వినండి లాస్ట్లో. ఇది రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళు మాత్రమే, లాస్ట్ 4 months క్యాస్ట్ మాత్రమే ఎక్కడ అప్లై చేసుకునేటప్పుడు తీసుకుంటుంది. చూడండి, చాలా జాగ్రత్త వహించండి. అందరు చెప్తున్నా, అది SC ST కానీ ఓబీసీ వాళ్ళకి కానీ, ఓబీసీకి కూడా నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ముందే చెప్తున్నాను. చూడండి, మీ దగ్గర ఈ సర్టిఫికేట్ లేకపోతే వెళ్ళి సచివాలయంలో కానీ ఈసేవలో కానీ వెళ్ళి అప్లై చేసుకొని ఈ రీసెంట్ది పెట్టండి. 4 months బ్యాక్ది ఉంటే ఓకే, 4 months కంటే ఎక్కువ ఉందంటే తీసుకోవట్లేదు వాడు. అక్కడ డేట్ కూడా చూపించట్లేదు. ఎక్కడ అప్లై చేసుకునేటప్పుడు అప్లై చేసాం కదా, అక్కడ డేట్ కూడా మెన్షన్ చేయకుండా అసలుకి మంత్ కూడా చూపించట్లే, ఇయర్ చూపించట్లే. అర్థమైనట్లుంది, ముందే చెప్తున్నాను మీకు. 4 months బిఫోర్ ఉంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చెప్తా చూడండి. మీరు తీసుకొని 4 months ఉంది, మీరు తీసుకొని సర్టిఫికేట్ 4 months అయింది, మీరు డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. 4 months కంటే బిఫోర్ ఉంటుంది చూడు, వాళ్ళు అప్లై చేసుకునేకి లేదు, కొత్తది తీసుకోవాల్సిందే పోయి. అలా చేశాడు. ఇంకొకటి, అప్లికేషన్ ప్రాసెస్ అంటే అప్లై చేసుకునే విధానము, ఎనీ రైల్వే ఎగ్జామ్ ఏదైనా కానీ మీ సొంతంగా చేయాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. సార్ నేను సొంతంగా చేయాలనుకున్నా, ఒక్కసారి ప్రాసెస్ చెప్పండి సార్ అనుకునే వాళ్ళు ప్రాసెస్ చేయండి. ఎట్లా ఎవరిపైన డిపెండ్ కాకోకుండా మీరు మొబైల్లో అప్లై చేసుకునేకి, మొబైల్లో అప్లై చేస్తారు కదా, అప్లై చేసుకునేది ఎలా సార్, దాని ప్రాసెస్ చెప్పండి అనుకునే వాళ్ళు ఒక 25 కామెంట్స్ చేయండి. నేను ఇంకొక వీడియో చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకునే విధానం ఏంది, నోటిఫికేషన్ పడినప్పుడంతా ఒకరిపైన డిపెండ్ కాకోకుండా మనం ఎట్లా అప్లై చేయాలా, దీని ప్రాసెస్ ఏం కథ అనేది మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 25 కామెంట్స్ వస్తే చేస్తా, లేదంటే చేయను వీడియో. మీకు కావాలనుకుంటేనే కదా చేయాల్సింది, ఓకేనా? సో ఇంకా ఎవరికైనా ఫ్రీ PDFs కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి, హైప్ బటన్ ఇవ్వండి, ఖచ్చితంగా హైప్ బటన్ ఇవ్వండి. ఫస్ట్ మన ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకే? నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ జనరల్ సైన్స్ తీసుకొని వస్తున్నా. కొద్దిగా నేను బ్యాక్గ్రౌండ్ అనేది ప్రిపరేషన్ చేసుకునే టైం అవుతుందన్నమాట. అంటే టెంప్లెట్స్ రెడీ చేసుకునేకే టైం సరిపోతుంది, అందుకే వీడియో రాలే. చాలామంది అడిగినందుకు ఇప్పుడే చేస్తాను. ఈ వీక్లో మొత్తం వీడియోస్ వచ్చేస్తాయి, జనరల్ సైన్స్ వస్తాయి, నెక్స్ట్ అదేవిధంగా GK వీడియోస్ కూడా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.